నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదా ఇవి పంపిణీ వాయిదాలు వేసుకుంటూ ఉండరు. పలు జిల్లాల్లో పూర్తిగాని దరఖాస్తుల ఎంక్వైరీ, మరికొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ. నేడు కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన ఆ కార్యక్రమం వాయిదా పడింది. పలు జిల్లాల్లో కార్డులకు సంబంధించిన దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడం, మరికొన్ని జిల్లాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడమే ఇందుకు కారణమని సమాచారం. కాదయ్యా, నిన్న ఎలక్షన్లు అయిపోయినాయి, మొన్ననో నిన్ననో అయిపోయినాయి ఎలక్షన్లు. అయిపోయినాక మళ్ళీ ఎందుకు వాయిదా వేసిందిలే? ఇది ఇట్లా వాయిదేసింది కదా, మళ్ళీ ఒక నెల రోజులకు మీరు ఏం చేస్తారు? మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని మళ్ళీ వాయిదేస్తారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడాలో ఇవి పంచకుంటుంటే పేదలు ఎట్లా ఆగంగారు? ఏది మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మీరు అధికారంలోకి వచ్చినాక 3 నెలలకే దరఖాస్తులు స్వీకరించిండ్రు. అభయహస్తం 6 గ్యారంటీల పేరుతోటి ఎవరికి ఏమున్నది అని అభయహస్తం ఫామ్లు తీసుకున్నారు. తీసుకొని రోడ్ల మీద కూడా పారేసిండ్రు. మళ్ళోసారి అప్లై చేసుకోమన్నారు, మళ్ళోసారి ఉరికిండ్లు. హైదరాబాద్లో ఉన్నోళ్ళు వరంగల్ కురికే, కరీంనగర్లో ఉన్నోళ్ళు వరంగల్ కురికే, వరంగల్లో ఉన్నోళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి కురికే. ఇంత తిప్పల పెడితిరి, మళ్ళీ దీన్ని ఆపేతిరి. ఈ రేషన్ కార్డులను పంచడానికి కూడా శాతం అయితే లేదా మీకు సక్రమంగా? ఎన్నిసార్లు వాయిదేస్తారు చెప్పురు దీన్ని? మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కూడా వస్తే మళ్ళీ ఆపేస్తారా దీన్ని? ఉన్న కాడికి పంచురు, ఏమవుతుంది? పంచురికి రేషన్ కార్డులే కదా.